అనేక మంది దీనికి సహకరిస్తున్నారు. వారి యొక్క టైంని కూడా వెచ్చించి వారి ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టుకొని నేను చెప్పాలని బయట చాలా బిజీగా ఉంటారు. ఆయన మాట్లాడడానికి టైం ఉండదు. మనకి బయట నాయకులు వల్ల అంటే ఈ ఉద్యమ స్ఫూర్తిని వారికి ఏ విధంగా అందుకున్నదని మనం గమనించాలి. అంచేత నేను ప్రత్యేకంగా బయట యొక్క ప్రత్యేక విశిష్టంగా అతిథిగా నేను గుర్తిస్తూ మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మరి ఈ ఉద్యమాల్లో కొనసాగాలి ఇలాగని. అంతేకాకుండా సీనియర్స్ అందరూ కూడా భారతదేశంలో ప్రతి సీనియర్ వాలంటీర్గా రావటం, వాళ్ళందరూ ఈ విధంగా ఎంకరేజ్ చేయటం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మేము సైతం ఉన్నాము ఈ ఉద్యమంలో, ఈ తెలంగాణ భారతదేశంలో అందరూ ఒకే మాట ఒకే బాట ఒకే స్ఫూర్తి అన్న ఉద్దేశంతో నడుస్తున్నాము. మరి ఇటువంటి గొప్ప ఒక మంచి ఒక కామన్ మ్యాన్ కొన్నటువంటి ఉద్యమం కోసం మనం త్యాగం చేయడం అనేది నిజంగా భారతదేశం అభినందించాలి. భారతదేశం అభినందించడంలో భారతదేశంలో ప్రతి సభ్యులకు గౌరవం దక్కుతుంది. ప్రతి సభ్యులకి నేను తెలిపేది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నా మాట్లాడితే ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ భూ హక్కుల చట్టం రద్దు కోరుతూ విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 31వ రోజు దీక్ష జరగడం జరుగుతుంది. ఈ రోజున వివి హరినాథ్ బాబు గారు, వి రాజా సురేష్ గారు, శ్రీమతి ఈఎల్ అనురాధ గారు, బిబి చంద్రారెడ్డి గారు, టీవీఎల్ కిరణ్మయ్య గారు, వై దీనా గారు, డి రవిచంద్ర గారు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది.